గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్కారం ఉషా గారు. పల్లవి ప్రశాంత్కి డే 1లో మీరు చెప్పినట్టుగానే ఖచ్చితంగా బెయిల్ అయితే వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా నిన్న మనకి అనౌన్స్ అయింది, బెయిల్ రావడం జరిగింది. కానీ కొన్ని షరతులు పెట్టారు అని మనం వింటూ ఉన్నాం. ఎటువంటి షరతులు? అండ్ ఒకసారి బయటికి పంపించిన తర్వాత కోర్టు కొన్ని షరతులు ఇస్తూ ఉంటుంది. కారణాలు ఏంటి అంటారు దానికి? ఉషా గారు, మనం అనుకున్నట్టుగానే బెయిల్ అయితే వచ్చింది. ఓకే, బెయిల్ వస్తుంది అని నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పానంటే, ఇందులో పడిన సెక్షన్స్ అలాంటివి. ఇందులో పడిన సెక్షన్స్ 90% వరకు అన్నీ బిలో 7 years. పబ్లిక్ నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రజలు, మీరు కొంచెం మెయిన్ ఈ క్రిమినల్ ప్రొసీజర్లో టెన్షన్ పోతుంది మీకు. ఓకే, పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా పలానా సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేస్తే ఫస్ట్ ఆ సెక్షన్స్ ఏంటో చూడండి. ఆ సెక్షన్స్లో పనిష్మెంట్ ఎంతవరకు ఉందో చూడండి. గూగుల్లో కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ 7 years కంటే తక్కువ పనిష్మెంట్ ఉంటే దానికి బెయిలబుల్ అంటారు. అది ఓకే, బెయిలబుల్ అంటే స్టేషన్లోనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇచ్చేస్తారు. దానికి 41A నోటీస్ అని ఒకటి ఉంటుంది. 41A నోటీస్ పైన మీరు సైన్ చేసి, మీరు పిలిచినప్పుడు ఎప్పుడైనా నేను పోలీస్ స్టేషన్కి వస్తాను, మీకు విచారణకు నేను సహకరిస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవచ్చు. పోలీస్కి ఇంకేదైనా కొంచెం అబ్బాయి వచ్చేటట్టు లేడు అనిపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలిచి వాళ్ళ ఆధార్ కార్డు అది తీసుకొని, అడ్రస్ తీసుకొని నోట్ చేసి పెట్టుకుంటారు. ఓకే, ఏది పోలీస్ స్టేషన్లోనే. ఇప్పుడు మనం మాట్లాడేది 7 years అబౌవ్ కేసెస్. అంటే పనిష్మెంట్ 7 years కంటే ఎక్కువ ఉంటే దాన్ని నాన్ బెయిలబుల్ అంటారు. అయితే చాలామందికి కన్ఫ్యూజన్, ఈ నాన్ బెయిలబుల్ అంటారు, మళ్ళీ దానికి బెయిల్ ఎలా వస్తుంది సార్ అంటారు. నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే దాని అర్థం ఏంటి? దీనికి బెయిలే రాదు అని. సో ఈ నాన్ బెయిలబుల్ అంటే ఏమిటి అంటే, స్టేషన్లో బెయిల్ రాదు, జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ వస్తుంది. ఓకే, సో నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కదా, మరి బెయిల్ ఏంటి, బెయిల్ ఎలా వస్తుంది? కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామంది. నాన్ బెయిలబుల్ అంటే దాని అర్థం ఏంటంటే, స్టేషన్లో బెయిల్ రాదు, ఫస్ట్ మిమ్మల్ని రిమాండ్లోకి తీసుకుంటారు. రిమాండ్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ జడ్జి గారి ముందు మిమ్మల్ని ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి ఇన్ని రోజులు మాకు జ్యుడిషియల్ రిమాండ్ కావాలి అని పోలీసు వాళ్ళు అడగటం జరుగుతుంది. అప్పుడు మాలాంటి లాయర్స్ ఎంటర్ అవుతారు. అవసరం లేదండి, ఈయన సహకరిస్తారు, ఈయనకి జ్యుడిషియల్ రిమాండ్ అవసరం లేదు అని చెప్పి మనం వాదించి బెయిల్ తీసుకోవాలి. ఇదే జరిగింది పల్లవి ప్రశాంత్ కేసులో. ఓకే, అయితే ఇందులో ఒకటే సెక్షన్ ఏదో నాన్ బెయిలబుల్ కిందకి కావాలని పెట్టి ఈయన లోపల పెట్టారు అని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అప్ టు ఆ ప్రొసీజర్లో పోలీస్ వాళ్ళకి ఏమేమి దొరికాయి ఏంటో అది వేరే సబ్జెక్ట్ అది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అసలు పల్లవి ప్రశాంత్కి ఏ షరతులు విధించారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి సిఆర్పిసి 436 ప్రకారం బెయిల్ అప్లై చేశారు. బెయిల్ వచ్చింది. షరతుల ప్రకారం, ఏ షరతుల ప్రకారం బెయిల్ వచ్చింది అంటే, ఇందులో పల్లవి ప్రశాంత్ని ఈ ఆదివారం అంటే రేపు, ఈ ఆదివారం మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పారు. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 షరత్ అది. నెంబర్ 2 షరత్ ఏంటి అంటే, ఇక మీదట ఈ కేసు నడిచేంత వరకు నువ్వు మీడియాతో మాట్లాడటానికి అనుమతి లేదు. ఓకే, అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి మీడియాలో మాట్లాడటానికి లేదు. తను ఒక మాట మాట్లాడితే మేబీ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో అటు ఫ్యాన్స్కి కానీ ఇంకెవరికైనా. అవును ఉషా గారు, మీరు అడిగిన క్వశ్చన్ కూడా చక్కటి క్వశ్చన్. ఎందుకు మాట్లాడకూడదు? ఓకే, ఇందులో ఏమవుద్దంటే ఉషా గారు, షరతులు ఎందుకు ఫస్ట్ విధిస్తారు అంటే, ఈ కేసుని సబ్ జ్యుడిస్లో ఉంది, అంటే కేసు నడుస్తుంది కోర్టులో. ఈ కేసు నడిచినంతకాలం ఈ అబ్బాయి వచ్చి మళ్ళీ మీడియాలో ఏదైనా మాట్లాడినా ఎవరికైనా ఇండికేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్రొవోక్ చేసినట్టు ఉంటుంది, సాక్షులు తారుమారు చేయమని ఇండైరెక్ట్గా ఎవరికైనా చెప్తాం జరుగుతుంది. రైట్, సో అందుకని మీడియాలో మాట్లాడొద్దు అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ ఈయన మీడియాలో మాట్లాడి ఏదో రాంగ్గా మాట్లాడి మళ్ళీ దీనివల్ల మళ్ళీ పబ్లిక్ ప్రొవోక్ అయ్యి మళ్ళీ ఏదైనా అద్దాలు పగలగొట్టి ఇలాంటివి ఏమైనా మళ్ళీ పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజెస్ జరుగుతాయో అన్న భయం ఒకటి ఉంటుంది. అందుకనే కోర్టు వారు షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేశారు. ఒకవేళ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చి మళ్ళీ మీడియాలో మాట్లాడాడు అనుకుందాం, అప్పుడేమవుద్ది? అప్పుడే అవుతుంది బెయిల్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మీడియాతోటి మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు ఎవరితో మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఈ కేసు నడిచేంత వరకు ఈ షుడ్ బి కీప్ క్వైట్. ఓకే, ఈ షుడ్ కీప్ క్వైట్. లేదు అంటే బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఈసారి మళ్ళీ బెయిల్ ఇస్తాం కూడా చాలా కష్టం అవుద్ది. ఒక్కసారి రూల్ బ్రేక్ చేస్తే మళ్ళీ బెయిల్ వస్తాం చాలా కష్టం అవుతుంది.
దొరికిపోతాడు అప్పుడు ఈజీగా పోలీసులకి. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడు మాట్లాడు రూల్స్ చాలా కఠినంగానే ఉన్నాయని చెప్పుకోవాలి సార్. ఉండాలండి. ఇలా రూల్స్ లేకపోతే మనం ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. పల్లవి ప్రశాంత్ అని కాదు కానీ నార్మల్గా ఈ రూల్స్ లేకపోతే పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కష్టం అవుతుంది. ఓకే. అందుకే షరతులతో కూడిన బెయిల్ అంటారు. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే సార్, చాలా మందికి చాలా అపోహలు అండ్ దాంతో పాటు కొంతమంది క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. ఏంటంటే బెయిల్ రాదని, 7 years శిక్ష పడుతుంది అని, అండ్ తనేం చేశాడని కొంతమంది, ఇలా చాలా వాదనలు వినిపించాయి కదా. ఎట్టకేలకు బెయిల్ అయితే వచ్చింది. వీటన్నింటికి సమాధానంగా న్యాయస్థానం ఏం చెప్తుంది సార్? పోలీస్ వాళ్ళు ఆ టైంలో అరెస్ట్ చేస్తానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. మనం ఆ విశ్లేషణకి వెళ్లకుండా బేసిక్గా 7 years జైలు పడుతుందని, బయటకే రాడని, లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఓకే, పెద్దగా అవగాహన లేని వాళ్ళు, కామన్ పబ్లిక్, లా పట్ల అవగాహన లేని వాళ్ళు అది కోరుకుంటారు. ఓకే. కొంతమంది పల్లవి ప్రశాంత్ అపోనెంట్స్ కానివ్వండి, వీళ్ళు కానీ అది కోరుకుంటారు. కొంతమందికి తెలియక ఇంక జైల్లో వేశారు కదా ఇప్పుడు బెయిల్ రాదనుకుంటారు. సో లాయర్స్ మేము ప్రతిరోజు మేము బుక్స్ చదువుతూ ఉంటాము, కేసెస్ అనాలిసిస్ చేస్తూ ఉంటాము, కొత్త జడ్జిమెంట్స్ చదువుతూ ఉంటాము. ఈ జడ్జిమెంట్స్ని మళ్ళీ కొత్తగా ఎవరైనా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్స్ పెట్టి అలా అక్కడ ఆ కేసులో ఈ జడ్జిమెంట్ ఇలా వచ్చింది, ఇక్కడ ఈ కేసు దానికి దగ్గరలో ఉంది కాబట్టి ఇదే జడ్జిమెంట్ కావాలని మనం జడ్జి గారిని వినిపించుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ కేసులో జరిగింది కూడా మనం 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఇంతకుముందు ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే. ఈ జడ్జిమెంట్ రాకముందు ఇంతకుముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదున్నా కూడా ఫస్ట్ జైల్లో వేసేవాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేవాళ్ళు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వచ్చిన తర్వాత ఈ 41A అన్నది ఒకటి కొత్తగా వచ్చింది. ఓకే. ఈ 41A నోటీస్ ఏంటి అంటే ఈ 7 ఏళ్ల కింద తక్కువ పనిష్మెంట్ ఉన్న క్రైమ్స్కి ఈ 41A నోటీస్ ప్రకారం దాని మీద సిగ్నేచర్ తీసుకొని ఆయనని ఇంటికి పంపించేయచ్చు. మీకు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందో ఆయనని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ సండే పల్లవి ప్రశాంత్ పోలీస్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది కోర్టు. వెళ్ళి కొంతసేపు ఎగ్జామినేషన్ ఉంటుంది అది చూడమని చెప్పింది. ఒకవేళ ఈ సండే వెళ్ళలేదనుకోండి అరెస్ట్ చేస్తారు. సో ఈ 41A నోటీస్ ప్రకారం ఏంటి అంటే ఏదో నిర్దోషాన్ని కాదండి. ఈ 41A నోటీస్ ప్రకారం ఏంటి అంటే మనకున్న పాపులేషన్కి ప్రతి చిన్న క్రైమ్కి లోపలేస్తే మనకు జైలు సరిపోవు. ప్లస్ నింద మోపబడ్డ వ్యక్తి అందరూ తప్పులు చేసినట్టు కాదు కదా, రైట్? సో అందరూ జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ డైలీ రొటీన్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతుంటాయి కదా. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బాబు నీది తప్పు లేదు అని తెలిస్తే అప్పటికి డ్యామేజ్ జరిగిపోతుంది కదా. ఈ డ్యామేజెస్ జరగకుండా ప్రతి ఒక్కరిని జైల్లో వేయకుండా గల ఇవన్నీ కారణాల వల్ల ఈ 41A నోటీస్ అనేది ప్రవేశపెట్టారు. అయితే ఈ పల్లవి ప్రశాంత్ కేసులో ఈ 41A నోటీసే యాక్చువల్గా ఇవ్వాలి, కానీ ఒక్క సెక్షన్ మాత్రం 7 ఏళ్ల కంటే ఎక్కువ వేస్తాం జరిగిందని నిన్న నేను. దానివల్ల ఈయనని లోపలేస్తాం జరిగింది. అది కూడా విత్ ఇన్ 2 days వచ్చేసారు కదా. మనం చెప్పాం కదా మీకు క్లియర్గా, జడ్జి గారి ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈయన ఎక్కడ పారిపోడు, ఈయన సహకరిస్తారంటే బెయిల్ ఇస్తారు. అయితే పెద్ద కేసెస్లో రావమ్మా. ఇప్పుడు ఇది అందరు మళ్ళీ దీన్ని రాంగ్గా తీసుకోకూడదు. పెద్ద కేసెస్లో రేప్ కానివ్వండి, అటెంప్టివ్ మర్డర్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, అబెట్మెంట్ ఫర్ సూసైడ్ కానివ్వండి, కొన్ని సివిల్లో ట్రెస్పాసెస్ ఇవి ఉంటాయి. ఓకే. చాలా డేంజరస్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఏది అందులో బెయిల్ వెంటనే రాదు. ఓకే. సో ఇది ఏంటి అంటే దిస్ ఇస్ డిఫరెంట్. 7 years బిలో. ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ 7 years అబోవ్. ఈ 7 years అబోవ్ ఇప్పుడు రేప్ కేసు అనుకోండి వెంటనే రాదు బెయిల్. చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అందులో. ఆ అమ్మాయిని పిలిచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నప్పుడు ఒకవేళ బెయిల్ ఇచ్చేస్తే వీడు మళ్ళీ లోపల ఉన్న క్యాండిడేట్ వెళ్ళి మళ్ళీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఇది చెప్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇది చెప్తే నేను ఇలా చేస్తా అలా చేస్తా అంటారని చెప్తారు. కాబట్టి ఆ క్యాండిడేట్కి బెయిల్ అంత తొందరగా ఇవ్వరు. ఎవరైతే బెయిల్ రేప్ నింద మీద లోపలికి వెళ్తారో వాళ్ళకి బెయిల్ తొందరగా రాదు. మనం ఇంతకుముందు ఈ కేసు మాట్లాడాము ఈ మధ్యకాలం, ఒక సెలబ్రిటీ కేసు. అందులో బెయిల్ రాదని చెప్పాను నేను. అందులో బెయిల్ తొందరగా రాదు అని మీకు క్లియర్గా చెప్పాను. ఇందులో బెయిల్ తొందరగా వస్తుందని కూడా క్లియర్గా చెప్పాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. షరతులతో కూడిన బెయిల్, సో అవి అతిక్రమించకుండా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి ఉషా గారు.